విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్దమవుతుంది. రేపు తొలి విమానం భోగాపురంలో ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి వచ్చే ఆ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రానున్నారు. దీనికోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భోగాపురంలో పనులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వం సిద్ధమవుతుంది. సో అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్టు రేపటి నుంచే పూర్తి స్థాయిలో ఫ్లైట్ రన్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సో రేపు ఇక్కడ ఫ్లైట్ దిగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికి ఆల్రెడీ సిద్ధమయ్యాయి. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి దాన్ని మనం చూడొచ్చు. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో దానికి సంబంధించినటువంటి టెర్మినల్ని ఆల్రెడీ మనం చూస్తున్నాం. మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే కనిపిస్తుందో సో 2 రన్వేస్ ఉన్నాయి. ఒకటి నార్మల్ రెగ్యులర్గా వాడేది 3.8 కిలోమీటర్స్ ఒక రన్వే. దాని తర్వాత ఇంకొక ఎమర్జెన్సీ రన్వే, ట్రాఫిక్ రన్వే. అది ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు దాన్ని కూడా వినియోగిస్తారు. సో ఇక్కడ ఏకకాలంలో 18 ఫ్లైట్స్ సో పూర్తి స్థాయిలో పార్కింగ్ అని వచ్చేటువంటి ఫ్లైట్ స్టాండ్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను ఆల్రెడీ చేశారు. సో భవిష్యత్తులో ఇది పూర్తి స్థాయిలో ఇంక్రీజ్ చేయడానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి అంటే సో ఇది స్మార్ట్ ఎయిర్పోర్ట్గా దీన్ని డిజైన్ చేశారనేది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు వీళ్ళు చెప్తున్నారు. సో ఎకో సిస్టంలో కూడా వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ ఎకో సిస్టమ్ అంటే ఇందులో వాడేటువంటి మెటీరియల్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందనేది వీళ్ళు చెప్తున్నటువంటి దీన్ని మనం చూస్తున్నాం. సో మరోవైపు ఇక్కడ ఏంటంటే ఎంఆర్ఓ సెంటర్ని కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. సో మరోవైపు ఇక్కడ నిర్మాణ శైలి ఆల్రెడీ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న గ్లాసెస్ కానీ స్ట్రక్చర్ కానీ ఈ స్ట్రక్చరు దాదాపు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినా ఏం కాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో దీన్ని నిర్మాణం చేస్తున్నారు. నిర్మాణ శైలి సో ఎందుకంటే ఇక్కడ గతంలో హుదూద్ తుఫాన్ ఏదైతే వచ్చిందో ఆ సమయంలో విండ్ స్పీడ్ దాదాపు 260 వరకు వచ్చింది. సో అది 275 కిలోమీటర్స్ అబౌవ్ స్పీడ్ వచ్చినప్పుడు కూడా సరిపోయేటట్టు దీన్ని నిర్మించారు. మరోవైపు సో ఎయిర్ ట్రాఫిక్ సిగ్నలింగ్ ఏదైతే పెట్టారో అది దాదాపుగా 290 కిలోమీటర్స్ విండ్ స్పీడ్ని తట్టుకునేలాగా దీంట్లో నిర్మాణం చేశారని వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉండేటువంటి శైలి అంతా కూడా పూర్తి స్థాయిలో ఆంధ్ర స్టైల్ ఇక్కడ కనిపించే విధంగా దీంట్లో డిజైన్ చేశారంటే ఇందులో ఉండేటువంటి ఏవైతే మనం చూస్తున్నామో లోపలికి వస్తే మన సంక్రాంతి ముగ్గులు ఎలా ఉంటాయి అలాంటి ముగ్గుల్ని సో అప్పర్లోను లోయర్లోను కూడా డిజైన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఎంట్రన్స్లో అల్లూరు సీతారామరాజు విగ్రహంతో పాటుగా సో లోపల మనం చూస్తే ఏటుకొప్పాకు ఒక బొమ్మను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాంతం ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కూడా భారీ స్థాయిలో ఒక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ఆంధ్ర సంస్కృతి అంటే మనం ఆంధ్రప్రదేశ్ వచ్చాం అనే విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 3.5 మిలియన్ అవర్స్ ఇక్కడ అందరూ పనిచేస్తున్నారు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే రోజుకి 5,000 మంది వరకు కూడా ఎవరైతే ఉన్నారో కార్మికులు నిత్యం పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా దీన్ని కెపాసిటీ మనం చూసుకుంటే ముందు 4.5 మిలియన్ దాదాపుగా 45 లక్షల మంది, కానీ దాన్ని 60 లక్షలు టార్గెట్గా అంతే 60 లక్షల మంది ఒక ఏడాదికి ప్రయాణికులు ఇక్కడి నుంచి ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తున్నారు. సో ఖచ్చితంగా జూన్ నాటికి ఇది అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా దీన్ని వీళ్ళు నిర్మాణ శైలి చేస్తుంది. ఖచ్చితంగా ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో ఉన్న అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యే విధంగా కూడా చేస్తున్నారు. ఇక్కడ ఎంఆర్ఓ అని కూడా మెయింటెనెన్స్ అలాగే రిపేర్ అండ్ ఆపరేషన్ సంబంధించినంత వరకు కూడా సో ఇది సౌత్ ఈస్ట్ ఏషియాకు కూడా ఒక కేంద్రంగా మారబోతుంది. ఎందుకంటే ఇంతవరకు మనం ఫ్లైట్స్ కానీ మిగతా కానీ ఇతర ప్రాంతాలు తీసుకెళ్లే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ దాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయడంతో కనెక్టివిటీ పెరుగుతుంది. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇటు విశాఖపట్నానికి ఒక 43 కిలోమీటర్లు, ఇటు విజయనగరం కానీ అటు శ్రీకాకుళం ఈ ప్రాంత వాసులకే కాకుండా ఇక్కడ మూలపేట పోర్ట్ రోడ్ వస్తుంది. దీని ద్వారా ఏంటంటే కార్గో హ్యాండ్లింగ్ కూడా ఇది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ప్యాసింజర్స్ కార్గో అన్ని విధాలుగా అంటే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కొత్త అధ్యాయంగా మారబోతుంది. సో రేపు ఫ్లైట్ని నేరుగా ఇక్కడ దించుతున్నారు. ఆ కార్యక్రమానికి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుతో పాటుగా సో ఇక్కడ స్థానికంగా ఉత్తరాంధ్ర చెందిన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో హాజరవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో నాయుడు, భోగాపురం ఎయిర్పోర్ట్ నుండి.